భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత ప్రేమాభిమానాలు ఒక్క మనిషి కూడా పొందలేదు ఆయన జీవితకాలంలో. డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్, డార్లింగ్ ఆఫ్ యువతరానికి ఆయన గొప్ప క్రేజ్. ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే ఉర్రుతులపడినటువంటి నాయకుడే. ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించిన విషయం మీరు గమనించాలి, తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. కరాచీ కాంగ్రెస్లో హక్కుల తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఎకనమిక్ పాలసీ రిజల్యూషన్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఈ కరాచీ కాంగ్రెస్ తీర్మానమే తర్వాత రాజ్యాంగంలో రాయడం ఈ పనికి వచ్చింది. రాజ్యాంగంలో ప్రియాంబుల్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఆ ప్రియాంబుల్లో మనం అంతా గర్వించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం అందరికీ దక్కాలనేటువంటి మాటలు జవహర్లాల్ నెహ్రూ రాశాడనే విషయం చెప్తున్నాను మీకు. రిజర్వేషన్లు ఆయన రాసినటువంటి ఫస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానంలో ఉన్నది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తర్వాత ప్రియాంబుల్గా మారింది. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ. గాంధీ గారు చనిపోయారు 48లో. అంబేద్కర్ జాతీయ నాయకత్వం కలిసి పనిచేసినటువంటి పీరియడ్ దేశ చరిత్రలో స్వర్ణయుగం అనుకుంటా. అది ఎక్కువ కాలం కొనసాగలేదు మన దురదృష్టవశాత్తు. రాజ్యాంగానికి లీడింగ్ లైట్ నెహ్రూ అని చాలామంది రాశారు. ఇప్పుడు రాయడానికి భయపడతారని నాకు తెలియదు, నేను నమ్ముతున్న విషయాన్ని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి డ్రాఫ్ట్స్ ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. కామన్ సివిల్ కోడ్ అందరికీ కూడా వర్తించాలి అని ఆదేశిక సూత్రాలు డ్రాఫ్ట్ చేసింది ఎవరు? అది కూడా నెహ్రూనే. సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి మాటని కాయిన్ చేసింది నెహ్రూ హేతువాదులందరికీ. భారతదేశంలో ప్రతి ఒక్క గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టించింది నెహ్రూ, ఐఐటి దగ్గర నుంచి, ఎయిమ్స్ దగ్గర నుంచి. అంచేత మాట కాదు, యాక్షన్. అటువంటి ప్రధాని ఉన్నటువంటి దేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నెహ్రూ గనక కాకుండా మరొక వ్యక్తి 1947లో ప్రధాని అయి ఉంటే భారతదేశం ఇలా ఉండేదని నేను అనుమానిస్తాను. ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. నో బడీ కెన్ రిప్లేస్ హిమ్. మీరు అంతగా ద్వేషిస్తున్నారంటే, మీరు అంతగా విలన చేశారంటే బాగానే గుర్తుపట్టారు. ఏ నెహ్రూని మీరు ద్వేషిస్తున్నారో, ఏ నెహ్రూ మీద మీరు చెడు ప్రచారం చేస్తారో నెహ్రూని పతాకంగా ఎత్తి పట్టుకుంటాను నేను. సచ్ ఎ హీరో, వన్ ఆఫ్ మై హీరో, గ్రేటెస్ట్ హీరో ఆయన. నేను ఐ విల్ నాట్ లెట్ హిమ్ డౌన్. ఆయన కింద పండమని ఒకటి తేడాగా మాట్లాడేవాను. బ్లడ్ బాగా అవుతుంది. అసత్యం కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ కూర్చోడం.